ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దైవ వాగ్దాన ధ్యానము యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, గాని మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వారలరా, యేసు ప్రభువు ఈ లోకము నుంచి ఆయన వెళ్ళిపోతున్న సమయములో శిష్యులతో చెప్పిన మాట, ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కొంచెము కాలమైన తర్వాత మీరిక మీదట నన్ను చూడరు, మరికొంచెము కాలము నన్ను చూచెదరని యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన విషయాన్ని ఈ భాగంలో మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తును నమ్మినవారు, యేసుక్రీస్తును వెంబడిస్తున్నవారు, యేసుక్రీస్తును దేవునిగా ఆయనను వారి జీవితంలో వారు పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి వారు ఈ లోకములో ఒకవేళ దుఃఖపడుతున్న బాధలతో జీవిస్తున్నప్పటికీ కూడా అవి శాశ్వతము కాదని, శాశ్వతమైనటువంటి ఆనందము, శాశ్వతమైనటువంటి సంతోషమును వారు అనుభవిస్తారని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీవు గడిచిన దినాలలో ఏదైనా సంఘటన ద్వారా నువ్వు దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నట్లయితే ప్రభువు అంటూ ఉన్నాడు, మీ దుఃఖమును బాధను నేను చూశాను, మీరు కొంతకాలమైన తర్వాత నన్ను చూస్తారని చెప్పి ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ హృదయము సంతోషిస్తూ ఉంది. రెండవది, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ కలిగినటువంటి యేసయ్య చెప్పే మాట ఎంతో ఆదరణ కలగజేస్తూ ఉంది. మీ హృదయము సంతోషిస్తూ ఉంది, మీ సంతోషము ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు అని ప్రభు చెబుతున్నాడు. ప్రభు చెప్పిన మాటలో ఒక 3 విషయాలు గమనించినట్లయితే, ఒకటి, మీరు దుఃఖపడుతూ ఉన్నారు, కొంతకాలము తరువాత మీ దుఃఖము ఆనందముగా మార్చబడుతుంది. రెండవదిగా, మీ దుఃఖము ఆనందముగా మార్చబడి అది పరిపూర్ణమవుతుంది. మూడవదిగా, ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందము మీతో నాకు ఉన్నటువంటి నిబంధనను స్థిరపరుస్తుంది. నిబంధనను ఏంటి నిబంధన? యేసు ప్రభుతో జీవించిన జీవితము సంతోషమయమైన జీవితము. యేసు ప్రభుతో సంతోషించిన ఆ జీవితము, ఆ సంతోషము శాశ్వతము. అదే ప్రభు మనకిచ్చిన నిబంధన. కనుక దేవునితో ఆ సంతోషకరమైన జీవితపు నిబంధన స్థిరపరచబడుతుంది. ఈ నూతన సంబంధము క్రీస్తు ద్వారా సాధ్యమవుతుంది. ప్రభువునందు ప్రియమైన కుమారుడా, కుమార్తె, నీవు ఒకవేళ దుఃఖపడుతూ ఉన్నట్లయితే ఆ దుఃఖ దినములు సమాప్తములగుచున్నవని, మీ హృదయము సంతోషముతో నింపబడుతూ ఉంది అని, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుంచి తీసివేయడని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఎవడునూ తీసివేయని సంతోషాన్ని ప్రభువు నీ హృదయములో నింపబోతున్నాడు. ఈ లోకములో మనము బ్రతికిన దినములలో కావలసినది హృదయములో సంతోషము, హృదయములో ఆనందము. సో దుఃఖపడుతూ ఉన్నట్లయితే ప్రభువు నీతో చేసిన వాగ్దానము, నీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుంచి తీసివేయడు. ప్రభువు నీకు ఇచ్చిన వాగ్దానము, నేను నీ హృదయములో సంతోషమును స్థిరపరిచి దానిని శాశ్వత కాలముంచెదను. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన వారలరా, ఈ వాగ్దానము దేవాది దేవుడు నీకు బయలుపరిచి నీ హృదయములో సంతోషమును స్థిరపరిచి దాని శాశ్వత కాలము ఉంచేదనని వాగ్దానం చేసిన వాగ్దానమును నీ జీవితములో నీవు అనుభవించి బ్రతుకు కాలమంతా ప్రభువుకు సాక్షార్థమై జీవించుదువుగాక. నీ సంతోషము సంపూర్ణమవునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవము కలిగిన దేవా, నేటి దినము మీ ప్రియ కుమారులకు కుమార్తెలకు మీరిచ్చిన వాగ్దానము, నేను నీ హృదయములో సంతోషమును స్థిరపరిచి దానిని శాశ్వత కాలం ఉంచేదనని వాగ్దానం చేసిన దేవుడవు. అవును తండ్రి, మీ బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది,
వారి సంతోషము శాశ్వత కాలం ఉండాలి అన్నది మీ కోరిక. ఎంత ప్రేమ కలిగిన దేవుడవు గనక మీరు బయలుపరిచిన ఈ వాగ్దానము, సంతోషమును స్థిరపరిచి దాని శాశ్వత కాలం ఉంచెదనన్న వాగ్దానము మీ ప్రియ బిడ్డల జీవితాల్లో అది నాయన నెరవేర్చబడునుగాక. అతి త్వరలోనే వారి జీవితంలో వారు దానిని అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. సంతోషమును సంపూర్ణం చేసే దేవుడవు, దుఃఖమును ఆనందముగా మార్చే దేవుడవు, ఆనందాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడవు నైనా మీ వందనాలు. అంతకంతకు నయన మీ బిడ్డలు హృదయములో ఆనందించాలి అన్న మీ వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, మాకిచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసునామమున ఈ వాగ్దానమును పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, సమాధానము, సంతోషము మీకును మీ కుటుంబాలకును సదా తోడే ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. దేవుని కృప మీకెల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.